షడ్రుచులు కలర్ఫుల్ లైఫ్‌కు స్వాగతం. నేను మీ హాసిని. ఓట్స్‌కి ఫస్ట్ వాటర్ బాయిల్ చేసుకోవాలి. వాటర్ బాయిల్ చేసుకున్న తర్వాత ఒక 3/4 కప్పు ఓట్స్ ఇందులో వేసుకొని బాయిల్ చేసుకోవాలి. ఓట్స్ కొంచెం బాయిల్డ్ అయ్యాక ఖర్జూరాను కొన్ని కిస్మిస్ వేసుకొని ఒక 5 మినిట్స్ సిమ్లో బాయిల్ చేసుకోవాలి. తర్వాత అందాల కొన్ని పాలతోటి బాయిల్ చేసుకోవాలి. ఈ ఓట్స్ చల్లబడ్డాక గట్టిగా అయిపోద్ది, అందుకని చెప్పేసి కొంచెం పాలు ఎక్కువ పోసుకున్నా ఏం కాదు. ఓట్స్ బాగా ఉడికిపోయాయి. ఇప్పుడు స్విచ్ ఆఫ్ చేసుకోవాలి. ఓట్స్ ఇలా లిక్విడ్గా ఉంటే మధ్యాహ్నం వరకు చిక్కపడుతుంది. ఇలా లంచ్ బాక్స్లో పెట్టాను. ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి ఈ చిన్న బాటిల్లో బ్రేక్ఫాస్ట్కి చాలా బాగుంటుంది. తర్వాత కొంచెం చియా సీడ్స్, నానబెట్టిన చియా సీడ్స్ అవి పైన వేసాను. కొంచెం హనీ, సినమన్ పౌడర్ వేసి కలిపాను. ఇందులో ఫ్రూట్స్ నేను ఏమీ వేయలేదు. స్ట్రాబెర్రీస్ ఒక్కటి సపరేట్గా కట్ చేశాను. మీరు ఏ ఫ్రూట్స్ అయినా కట్ చేసి సపరేట్గా పెట్టుకుంటే మధ్యాహ్నం వరకు ఫ్రెష్గా వేసుకొని తింటారు. మా పాపకు అలానే ఇష్టము. తర్వాత ఒక బ్రెడ్ టోస్ట్ చేసి దాని మీద చిల్లీ పౌడర్ అండ్ సాల్ట్ వేసి పెట్టాను. ఇది ఆఫీస్కి అయితే మనకి ఇలా అన్నీ వేసేసుకొని నట్స్ కూడా వేసేసుకొని పెట్టుకుంటే బాగుంటుంది. వాటర్ ఎక్కువగా ఇష్టపడని వాళ్ళు ఒక స్పూను చియా సీడ్స్ వేసుకొని ట్రై చేయండి. ఇలా అయితే కొంచెం తాగాలి అనిపిస్తుంది. ఇక్కడ నేను వేడి నీళ్ళు తీసుకోలేదు, అందుకని ప్లాస్టిక్ బాటిల్లో పోసాను. అదే మీరు వామ్ వాటర్ అయితే కొంచెం గాజు బాటిల్లో పోసుకోవడం మంచిది. ఓట్స్ ఇంట్లో అయితే ఇలా డెకరేట్ చేసుకొని తింటారు. దాంట్లో ఒక బార్ కూడా వేసుకుంది మా అమ్మాయి. చాలా బాగుంది టేస్ట్. సంక్రాంతి వస్తుంది కదా, ఒక చిన్న ముగ్గుతోటి ఎండ్ చేస్తున్నాను. Thank you for watching my video.